కంటిన్యూషన్ అండి. అదేవిధంగా మనం కూడా దేవుని ఆజ్ఞను పాటించినప్పుడు దేవునికి మన మీద ప్రేమ పుడుతుంది. మనము దేవుణ్ణి ప్రేమించిన వారమవుతాము. కానీ అది మానవుడు ఆ విధంగా చెయ్యకుండా మొదటి ఆజ్ఞను మానవుడు తప్పిపోయినాడు. అయితే దేవుని ప్రేమ, మనము దేవుని ప్రేమించినామని కాదు, కానీ దేవుడు మనల్ని ప్రేమించి రెండవ ఆజ్ఞను మనకి సులభము చేసినాడన్నట్టు. రెండవ ఆజ్ఞ ఏంటిదంటే మొదటి యోహాను 3:23 ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా ఒకనినొకడు ప్రేమింపవలనదే. దేవునికి స్తోత్రం. అంటే రెండవ ఆజ్ఞ ఏంటిది అంటే మరి యేసుక్రీస్తు వారిని తన